వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి జిందాబాద్ జిందాబాద్ ఐఎన్టీసీ జిందాబాద్ 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 ఐఎన్టీసీ జిందాబాద్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ జిందాబాద్ జిందాబాద్ 7 తారీఖు సమ్మె నోటీస్ మేము ఇవ్వలేదు. సమ్మె నోటీస్ ఇచ్చిన వాళ్ళకి బాధ్యత ఉండాలి, అందరిని కలిపిపోయేది. మేము మద్దతు అడిగిన కాబట్టి మా మద్దతు 6 తారీఖు సమ్మె అనివార్యమై వాళ్ళ సమ్మె పోతే మేము అప్పుడు ప్రకటిస్తాం. ఇది మేము పెట్టిన ఉద్దేశం అధికారుల వేధింపులు, కక్షాదింపులు, వర్క్లోడు, వసతులు కల్పించకపోవడం, ఎంఈయాక్ట్కు భిన్నంగా డ్యూటీలు పెంచడము, సౌకర్యం కల్పించకపోవడం, ఈపీకేదేమని వేధించడము, కేంపు వెళ్దామని వేధించడము, రన్నింగ్ టైం సరిపోక ఇవ్వకపోవడము, వీటి గురించి బస్ భవన్కి వెళ్ళి కింద డిఎంసీ దాకా సిఐ దాకా కార్మికులను వేధించి రచ్చ చేసి రంపన పెట్టి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కల్పిస్తున్నారు. కాబట్టి యాజమాన్యంలో మార్పు రావాలని చెప్పి ఈరోజు మెయిన్ ఉద్దేశం. అలాగే యూనియన్ రెస్టోర్ చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టింది, యూనియన్ రెస్టోర్ చేయాలి, యూనియన్ అనుమతించాలి. 2021 వేతన సవరణ ఇవ్వాలి, 2025 కూడా వచ్చింది. ఇప్పటికెళ్ళి ఒక వేతన సవరణ ఇవ్వాలి. అలాగే యూనియన్ సమస్య పరిష్కరించాలి, అపాయింట్మెంట్ ప్రకటించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, చనిపోయిన ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగాలు ఇవ్వాలి. గతంలో ఉండే కేసీఆర్ దాన్ని రద్దు చేసిపోయాడు. అలాగే విద్యుత్ బస్సుల రాష్ట్ర పథకం లేదు, కేంద్ర ప్రభుత్వ వైఖరి, కేంద్ర ప్రభుత్వం మార్పులు తీసుకురావాలి. విద్యుత్ బస్సుల పథకంలో ఆర్టీసీ ఉంటే ఆర్టీసీ సబ్సిడీ ఇవ్వాలి. మా డ్రైవర్ ఉండాలి, మా గ్యారేజ్ సిబ్బంది, మా శ్రామికు మెకానిక్ ఉండే విధంగా, హెల్పర్ ఉండే విధంగా, గ్యారేజ్ ఎంఎంఎఫ్ లీడింగ్ హ్యాండ్ ఎంసీ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈ ఎన్ని సమస్యలపై ఈరోజు పెట్టాం. సంజయ్ రెడ్డి గారు వస్తున్నారు. సంజయ్ రెడ్డి మా గౌరవాధ్యక్షులు. అలాగే అంటే మీరు ఇప్పుడు సమ్మెకు మద్దతు ఇవ్వట్లేదు అంటారా? మీకు చెప్పాను, అంత క్లియర్ చెప్పినా కదా. అంటే వాళ్ళు కూడా మేము కార్మికుల సమస్య పైన సమ్మె నోటీస్ ఇచ్చినాము, 7 యూనియన్లు కూడా మాతో కలిసి వస్తున్నాయి, జేఏసీగా ఉన్నాం అంటున్నారు. అలా చెప్పేవారు బస్ భవన్కి అలా డ్యూటీ లేకుంటే 20,000 మంది ఉంటారు. ఆఫ్లో ఉన్న వాళ్ళు, స్పెషల్ ఆఫ్లో ఉన్న వాళ్ళు, లీవ్లు ఉన్న వాళ్ళు, అలాగే ఇన్కమింగ్ అయిన వాళ్ళు, లాంగ్ డ్యూటీ ఇన్కమింగ్ అయిన వాళ్ళు, సిటీలో చేసిన వాళ్ళు 20,000 మంది రావాలిగా. యూనియన్లకు అతీతంగా సమ్మెలో పాల్గొన్నప్పుడు యూనియన్లకు అతీతంగా వస్తే 20,000 మంది వస్తే ఎంపీ రేవంత్ రెడ్డి దిగిరాడా? ఎందుకు రాలేదు? చెప్పుడు నీతులు ఈజీ, అమలు చేయడం కష్టం. అయినా మేము ప్రభుత్వ అనుమతి సంఘమైన నీతి నిజాతో చెప్తున్నాం. జేఏసీ 1, జేఏసీ 2, CA2 అనుబంధ సంఘం, SWF ఒకటికండి. మేము బేస్ షరతుగా ఒక్క పద పడవకుండా మేము ముందుండి సమ్మె చేస్తాం. ఇంతకన్నా ఎక్కువ చెప్పలేము. అంటే సమ్మెకు కార్మికులు కూడా మద్దతు ఇస్తున్నారు. కొన్ని యూనియన్లే మాత్రమే వాళ్ళు స్వార్థ ప్రయోజనాల కోసం గవర్నమెంట్కి మద్దతు తెలుపుతున్నారు అంటున్నారు. వేరే యూనియన్ వాళ్ళు మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. నేనేం చెప్పినా ఇవాళ వచ్చిన వాళ్ళు చలో బస్ భవన్ వచ్చిరా, 20,000 మంది వస్తే ప్రభుత్వం దిగిరాదా? ఇవాళ డ్యూటీ డూమా ఒకటి కాదు, నీతులు చెప్పవాలి. ఇవాళ ఎందుకు రాలేదు? ఇవాళ ఇక్కడ రావాలి కదా, చలో బస్ భవన్ రావాలిగా, ముట్టడికి రావాలి కదా. ఇవాళ వస్తే సమస్య పరిష్కారం కదా, సమ్మె లేకుండానే. ఎందుకు రాలేదు? ఆ యూనియన్ అనుకున్న కార్మికులు ఎందుకు రాలేదు? అయినా మేము ఇస్తున్నాం, స్వచ్ఛందంగా ఇస్తున్నాం. సమ్మె అనివార్యం అయితే మేము వాళ్ళేమో తోకబట్టుకొని ఉరికమే మద్దతు అడిగినావు. ఐక్యకార్యాచరణ వెళ్ళేమే, మీ సమ్మె నోటీసులు వెళ్ళేమే. సమ్మె నోటీస్ ఇచ్చిన వాడు సమ్మె విజయం చేయడానికి చర్యలు తీసుకోవాలి, ఇంకో ఇతరుల మీద ఆధారపడద్దు. మా మద్దతు అడిగినావు. డే నైట్ 6th నాడు నువ్వు సమ్మర్ వేది ఉంటే ఏం చేయాలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటా తప్ప మద్దతు అంటే అది. పెళ్లి చేసుకున్న లగ్గం పెట్టుకున్న రోజు పత్రిక అందరూ వస్తారా? ఇదంతే. నేను ఆ రోజు ఖచ్చితంగా వస్తూ ఉంటున్నాగా. 2 సంఘాలు ఒకటి కండి, అశ్వత్థామడికి టీఎంలో 2 వర్గాలు, ఎన్ఎంలో 2 వర్గాలు, అందరిని కలవండి. మేము వస్తూ ఉంటున్నాం కదా, సిఐటిని కలుపుకోండి. మేము ఖచ్చితంగా ముందే ఉంటున్నాగా, మీకైనా ముందే సమ్మెలో పాల్గొంటాం. ప్రభుత్వ అనుబంధ సంఘమైన ఇంతకన్నా క్లారిటీ ఎవరు ఇచ్చారు చెప్పండి. చెప్పండి. సంవత్సరంన్నర గడిచినా కూడా ఆర్టీసీని ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. విలీన సమస్య కూడా అట్లాగే ఉంది, మీ కార్మికుల సమస్య కూడా అట్లాగే ఉంది. PFలు కానీ, మీకు రావాల్సిన బకాయిలు కానీ, PRC కూడా అట్లాగే ఉంది. నీకు అడిగినందుకు నేను చెప్పక తప్పదు. ఈ ప్రభుత్వం వచ్చినాక 2013 బాండ్ల డబ్బులు కేసీఆర్ ఇవాళ 10 ఏళ్లలో ఇచ్చిండా? 283 crores ఈ ప్రభుత్వం ఇచ్చింది. ఒక సమస్య పరిష్కారం అయిందా? 2017 కేసీఆర్ ఎవరు? ఇవాళ మొదటి ప్రభుత్వం. 2 ప్రభుత్వాలు చేసిన కేసీఆర్. 2017 మొదటి ప్రభుత్వం కేసీఆర్ ఇచ్చిండా? ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలో పడిన ఇచ్చింది కదా, ఇవ్వలేదా? కేసీఆర్ ఉన్నప్పుడు 11 DL పెండింగ్ ఉండే. ఈ ప్రభుత్వం వచ్చిన 3 DL రావాలి. 1/1/2024, 1/7/2024, 1/1/2025 3 DL వచ్చినాయి కదా. నీళ్ళకి పెండింగ్ పెట్టిన 11. ఆయన ఫెస్టివల్ డౌన్స్ దశాబ్ద కాలంగా వస్తే ఫెస్టివల్ డౌన్స్ రద్దు చేసిపోయిండు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఫెస్టివల్ డౌన్స్ పెంచి అందరికి ఇచ్చింది కదా. కారు నియామకాలు ఇవ్వాలి. ఆయన కారు నియామకాలు ఇచ్చిండా? ఆయన కారు నియామకాలు కూడా రెగ్యులర్ పథకం 1973కి వెళ్ళి రెగ్యులర్ పథకం ఇవ్వాలి. కేసీఆర్ దాన్ని మోసం చేసిపోయిండు. కన్సల్టెంట్ పేమెంట్ ఈ ప్రభుత్వం కన్సల్టెంట్ పేమెంట్ పైన ఇచ్చింది, కానీ దాన్ని మార్పిస్తాం. ప్రభుత్వం అతను మాట్లాడితే మార్పిస్తాం. అన్యాయం, అక్రమం. ప్రభుత్వంలో కూడా రెగ్యులర్ ప్రాతిపదికన ఇస్తారు ఉద్యోగాలు. ఇక మీరు అడిగిరు PFకి ఎంత బాకీ ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు 1700 కోట్లు బాకీ అయిందంటే నెలకి 50 కోట్లు 50 పెంచుకుంటూ పోయింది. ఈ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అంటారుగా,
18,900 కదా ఒప్పుకుంటా 900 17 200 కోట్లు అయితే నేను ముక్కు 4 వస్తే నరుక్కుంటా అంతేనా కదా 17కి 50 వరకు వాళ్ళు ఇవ్వకుంటే 50 ఇచ్చారు ఎవ్రీ మంత్ మా దగ్గర ఎక్కువైన ప్రజలు ఇచ్చారు మరి 17 తగ్గిందంటే పాత కూడా ఇచ్చినట్టుగా కేసీఆర్ బకాయిలు ఇచ్చాడే కదా ఎవరు వస్తారు రమ్మని చెప్పిన ముందుకు ఎందుకంటే సమ్మె నోటీస్ ఇచ్చారు మేము విచ్ఛిన్నం చేద్దాం ఎక్కువ చెప్తలేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది వాస్తవమే కదా కాదంటే నేను ఛాలెంజ్ చేస్తున్నాను రమ్మని చెప్పండి ఇక్కడ 1700 కోట్లు పెరగాలి 17 9 200 కోట్లు అయితే నేను ప్రాణత్యాగం చేస్తాను సిద్ధంగా ఉన్నా 15 కోట్లు తగ్గితే సీసెస్కి ఎన్ని కోట్లు ఉండే 1200 crores ఉండే సీసెస్కి మా 20 కోట్లు ఎవ్రీ మంత్ రికవర్ అవుతాయి మా జీతంకి వెళ్ళి ఈ ప్రభుత్వం వచ్చాక ఎవ్రీ మంత్ ఇస్తుంది సీసెస్ తెలుసుకుని కూతోటి దూరంలో ఉంది మరి సీసెస్ ఇవ్వకుంటే ఏం కావాలి 20 కోట్లు ఇవ్వకుంటే చెప్పు మీరు 450 కోట్లు 12 ఎంత కావాలి 1650 కోట్లు కావాలి ఇలా 1650 కోట్లు బాకీ ఉందా సీసెస్కు యజమాన్యం వాళ్ళు ఏ నెలకైనా ఇచ్చారనుకో ఈ ప్రభుత్వం వచ్చినాక 1200 కోట్లు ఉండాలి 1200 కోట్లు తగ్గిందంటే అర్థమైంది ఏ నెలకైనా ఇచ్చుకుంటూ పాత బాకీలు కూడా ఇస్తుంది ఇంకేం కావాలి నిదర్శనం రమ్మని ఎవరు వస్తారు ఎందుకంటే సమ్మె నడుస్తున్నా ఎక్కువ క్రిటిసైజ్ లేని మీరు అడిగినారు చెప్తున్నవి మీరు అడిగినారు చెప్తున్నా చర్చకు సిద్ధంగా ఉన్నారా ఏమి ఇవ్వలేదు ప్రభుత్వం అంటే చెప్తారు ఇవన్నీ ఇచ్చింది కదా ఇవన్నీ గవర్నమెంట్ మమ్మల్ని చర్చలకు పిలుస్తలేదు వస్తే మేము సిద్ధంగా ఉన్నాం అంటున్నారు జేఏసీ నాయకులు గవర్నమెంట్ ప్రతినిధి అంతే నాకే విలువలే ఐఎన్టీ సంఘానే పిలిస్తే మేము చర్చిస్తామని చెప్తున్నాం మా సంజీవ్ రెడ్డి గారు ఎప్పుడైతే పిలుస్తారు సంజీవ్ రెడ్డి గారు 28 సార్లు లెటర్ రాసిండో మహేష్ కుమార్ గౌడ్కు ముఖ్యమంత్రి గారికి మేము పోయి కలిసాము 3 రోజులు ముఖ్యమంత్రులు మాట్లాడి చర్చలకు పిలుస్తామని చెప్పిండు మీకు తెలుసు ఆ తర్వాతనే ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది దీనికి ఏదో తొడగొట్టుకుని మా సమ్మె నోటీస్ వాళ్ళు అంటారు నువ్వు సమ్మె నోటీస్ ఇచ్చి 100 రోజులు దాటింది ఇప్పుడు పిలవడానికి మీరే చెప్తారు ఈ 3 రోజులు సంజీవ్ రెడ్డి గారు లెటర్ రాసినాక ప్రభుత్వం పిలిస్తే చర్చలంటే మీ ద్వారా ఇదెక్కడ న్యాయమండి అందరిని కలుపుకోవాలి ఎవరు సమ్మె నోటీస్ కలుపుకోవాలి ఫస్ట్ థామస్ రాజస్వామి కలపని చెప్పండి నిజంగా కార్మిక నిజమైన ప్రేమ ఉండి చిత్తశుద్ధి ఉంటే థామస్ రాజస్వామి ఫస్ట్ కలవని చెప్పండి మేము బేస్తరగా మద్దతు ఇస్తుంటారు ఏ పదవి అవసరం లేదో అందరు కలిస్తే మేము సమ్మెలో పోతుంటారు మా కార్మికుల ముందు చెప్తున్నాం బహిరంగ సభ చెప్తాం సెక్యూరిటీ ముందు చెప్తాం మీడియా ముందు చెప్తాం ఇంతకన్నా ఎక్కువ వరగాలి మరి మీరు ప్రశ్నించాలి వాళ్ళు నన్ను ప్రశ్నించండు సమాధానం లాగాలి మీరు అంటారుగా బేస్తరత మద్దతు ఇవ్వాలని బేస్తరతగా బస్బాన్ ఎందుకు రాలని అడుగుతున్నా బస్బాన్ రావాలి కదా 20,000 మందికి 10,000 మంది వస్తే దిగిరాదా ప్రభుత్వం ఎందుకు రాలేదు నీతులు చెప్పేవాళ్ళు నీతులు చెప్పడం అలాగూ అమలు చేయడం అలాగూ మేము నీతులు చెప్తున్నాం నిజాయితీగా చెప్తున్నాం అమలు చేస్తాం సమ్మె అంటూ జరిగితే అన్ని సంఘాలు కలిస్తే ముందుండేది స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అని మా సంజీవ్ రెడ్డి నాయకత్వం మీకు హామీ ఇస్తుంది ఈరోజు సమ్మెకు పోనీకి ముఖ్య కారణం మేనేజ్మెంట్ చర్చలు విలువలేదు వాళ్ళు దఫాలుగా ఐఎన్టీసీ రాష్ట్ర కమిటీ తరఫున కూడా మేము ఎండీ గారికి మంత్రి వారికి కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటిదాకా వాళ్ళ చర్చలు విలువలే ఏ సంఘాన్ని విలువలే ప్రభుత్వం అనుకూలమైన సంఘం మమ్మల్ని బదనాలు చెప్తురుగా మమ్మల్ని కూడా విలువలే మేము రిప్రజెంటేటివ్ ఇచ్చినాం 27 నాడు 11 o'clock మేము సీఎం ఇంటి దగ్గర ఉన్నాం 1 o'clock దగ్గర సీఎం దగ్గర ఉన్నాం మాకు మినిస్టర్ గారు అటాచ్ చేయడం జరిగింది మినిస్టర్ గారు మహేష్ గౌడ్ దగ్గర పోయినాం ఈ చర్చలన్నీ జరిగినాయి కానీ ఇప్పటిదాకా ఫైల్ ముందుకు కలవాలి ఫైల్ కదిలితే మేము ఈరోజు ఈ చెలో భవన్ కూడా రద్దు చేసుకుందాం అనుకున్నాం ఇది ప్రభుత్వం మొండి వైఖరి అదేవిధంగా మేనేజ్మెంట్ మొండి వైఖరి తెలుస్తుంది అంతే విషయాలు అంటే సీఎం అయినా కూడా మినిస్టర్ రవాణా శాఖ మంత్రి కూడా ఎక్కడో సభలకు వెళ్ళి అక్కడ మీటింగ్లలో చెప్తున్నా కానీ మీ యూనియన్లో పిలిచి అయితే మాట్లాడట్లేదు వాస్తవంగా వాళ్ళకు నాకు తెలిసిన మటుకైతే ప్రభుత్వం ఎన్ని స్కీమ్లు పెట్టిందో స్కీమ్స్ ఒకటే 100% సక్సెస్ఫుల్ అయిందంటే ఈ మహిళలకు ఏదైతే ఫ్రీ బస్ పెట్టిందో అదే సక్సెస్ అయింది ప్రతి మీటింగ్లో చెప్తారు ఆర్టీసీ కార్మికులు బాగా చేస్తున్నారు ఇది మాకు మంచి పేరు వచ్చింది వాళ్ళకు ఏ విధంగా లాభాలు పొందాలని చేసుకోరు మాకు దానికి అవసరం లేదు ప్రభుత్వం ఏ పని చెప్తే ఆ పని చేయకుండా దయచేసి కార్మికులకు ఏదైతే సమస్యలు ఉందో అది పరిష్కరించమని కోరుతున్నాం అంతే థ్యాంక్ అంటే మీ యూనియన్లను కూడా ఇప్పటి వరకు కూడా బ్యాన్ చేశారు అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ తిరిగి యూనియన్లు కూడా పెడతామని చెప్తున్నారు దాదాపు సంవత్సరంన్నర గడిచినా కూడా మీ యూనియన్లు అసలు ఎవరు పట్టించుకోవట్లేదు ఎందుకని మెదక్ సభకు మేము అందరం లీవులు పెట్టుకొని పోయినాము మెదక్లో ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ పీరియడ్ ఉందో సాక్షాత్తు ముఖ్యమంత్రి మెదక్ సభలో చెప్పాడు మా ప్రభుత్వం ఏర్పడంగానే ఆర్టీసీలో యూనియన్లను పునరుద్ధరిస్తాం ఆర్టీసీలో కార్మికుల హక్కులను కాపాడతామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఆర్టీసీల మీద ఏదైతే సస్పెండ్ అయిన వాళ్ళు మా ప్రభుత్వం రాగానే ఉద్యోగాలు ఇస్తాం ఒక వర్క్ అయితే జరుగుతుంది కొంతమంది వివిధ కారణాల వల్ల సస్పెండ్ అయితే ప్రజాభవన్లో రీపిటిషన్ పెడుతుర్రు దానికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం ప్రభుత్వానికి అది చిన్నదే ఇప్పుడు రూపాయి ఖర్చు లేని యూనియన్ పునరుద్ధరించడం అదేవిధంగా కార్మికులకు ఏదైతే మన డిమాండ్స్ ఇచ్చినామో చర్చల ద్వారా జరిగేవి చాలా ఉన్నాయి ప్రభుత్వంలో విలీనం చేయడం రూపాయి ఖర్చు లేదు నువ్వు ఇచ్చేది నెలకి ఇస్తావా 6 నెలలకి ఇస్తావా ఏడాదికి ఇచ్చినా బాధ లేదు అని చర్చలకు పిలిస్తేనే చర్చలతోనే సానుకూలంగా చేయాలని ఉంది మేము సమ్మెకు పోవాలని కోరుకుంటలేము చర్చలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ